అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా మారింది పత్తి రైతుల పరిస్థితి. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటను కొనుగోలు చేస్తామని చెప్పిన నేతల మాటలు నీటి మూటలే అయ్యాయి. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పత్తి పట్టించుకునే నాదుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో అనేక పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రానికి 53 బోరాల పత్తి తీసుకొచ్చారు, కానీ ఎవరూ పట్టించుకోకపోవడం, బయ్యర్ రాకపోవడంతో పత్తిని తిరిగి ఇంటికి తరలిస్తున్నారు. ఆదివారం నాడు సెలవు అని చెప్పి గేటుకు రాశారు. కొన్ని పాసింగ్ అయినాయి, కొన్ని కాలేదు. తర్వాత చేస్తామంటున్నారు, మళ్ళీ సెలవు అంటున్నారు. 26 వరకు సెలవు అంటున్నారు. 26 పోయాక వాచ్మెన్లేమో క్రిస్మస్ పండగ నెలాఖరు అంటున్నారు. మరి మబ్బులు చేస్తున్నాయి, వానకు తడిసేటట్టుగా ఉంది. మేము రైతు వారీగా అసలు చాలా నష్టపోతున్నాం. కిరాయి ఇంత పెట్టి తోలుకొచ్చాం, 13,000 అయింది కిరాయి. మళ్ళీ ప్లస్ తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. ఇక్కడ మాట్లాడి తీసుకునే వాళ్ళు లేరు. మరి అందుకోసమని మేము మళ్ళీ ఇంత నష్టపడి మా బోర్యాలు మేము మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్తున్నాం. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇంటికే తీసుకెళ్తున్నాం. 4 రోజులు అవుతుంది తోలుకొచ్చి. పోయిన 15వ తారీఖు వచ్చాం. మరి ఎక్కడే ఉంచవచ్చుగా? ఉంచడానికి ఏది కన్ఫామ్గా ఈ రోజు కొంటాం, ఈ రోజు తీసి ఉంటుందని చెప్పడం లేదు కదా. ఏం వస్తాడో రాడో, బయట వస్తాడో, ఎల్లుండి వస్తాడో అంటున్నారు. నెల 26 అంటున్నారు. ప్లస్ మళ్ళీ పండగ హాలిడే అంటున్నారు. మళ్ళీ నెలాఖరు 1వ తారీఖు వస్తుంది అంటున్నారు. మాకు ధైర్యం చాలక వర్షంలో తడుస్తుందేమో, ఇప్పటికే నష్టపోయి పంటలు పండగ పుచ్చొచ్చి